హాయ్, వెల్కమ్ టు డిఎస్సి టెట్ విజయమార్గం. ఈరోజు థర్డ్ క్లాస్ తెలుగులో 8th లెసను. ఈ 8th లెసన్ మా ఊరి ఏరు. మా ఊరి ఏరు ఇతివృత్తం, ప్రకృతి వర్ణన, ప్రక్రియ గేయం. మా ఊరి ఏరు ఇతివృత్తం, ప్రకృతి వర్ణన, ప్రక్రియ గేయం. ఇప్పుడు గేయం చూద్దాం. మా ఊరి ఏరు. చూడ చక్కని ఏరు మా ఊరి ఏరు, ఏడాదికొకసారి ముచ్చటగా పారు. ఏటి మధ్యను గలవు నల్లని గుండ్లు, ఏటికురువైపులా మొగలి పొదరిండ్లు. పొదరిండ్లు దాగి మొగలి మొగ్గళ్ళు, మధుర సుగంధమ్ము దిక్కులను జల్లు. వాన బాగుగా కురిసి చెరువుళ్ళు నిండు, వరద వచ్చిన వేళ చూడాలి మీరు. ఉప్పొంగి మా ఏరు ప్రవహించుతుంది, ఉరవడితో మా ఏరు ప్రవహించుతుంది. హోరు హోరున రొదలు వినువీధి ముట్ట, హొయలుగా మా ఏరు ప్రవహించుతుంది. చూడవలనే గాని చెప్పంగలేము, మూన్నాళ్ళ తిరునాళ్ళ మా ఏటి వరద. ఆ పైన ఆ పొంగు ఏమౌనో గాని, ఆశ్చర్యముగా ఏరు ఇంకిపోతుంది. ఇంకిపోయిననేమి మా ఏటిలోన, ఇసుక తిన్నెలు కనుల పండుగ ఇయుండు. ఎవ్వరేమనుకున్నా మాకేమి కొరత, మా ఏరే మాకోక ఉద్యానవనము. చూడ చక్కని ఏరు మా ఊరి ఏరు, ఏడాదికొకసారి ముచ్చటగా పారు. ఏటి మధ్యను గలవు నల్లని గుండ్లు, ఏటుకిరువైపులా మొగలి పొదరిండ్లు. ఇప్పుడు పదాల అర్థాలు చూద్దాం. పదాలు అర్థాలు. ఏడాది సంవత్సరం, ముచ్చటగా చక్కగా, పారు ప్రవహించు, గుండ్లు గుండ్రని రాళ్ళు, పొదరిండ్లు దట్టమైన పొదలు, సుగంధము మంచి వాసన సువాసన, వరద ఎక్కువ నీటి ప్రవాహం, రొదలు శబ్దాలు, వినువీధి ఆకాశం, హొయలుగా వయ్యారంగా, తిరునాళ్ళు ఊరి పండుగ వేడుక, పొంగు ప్రవాహం పెరుగు, ఇంకిపోవడం కనిపించకుండా నేలలోనికి వెళ్ళిపోవడం, ఇసుక తిన్నెలు ఇసుక మేటలు, కొరత తక్కువ, ఉద్యానవనం పూల తోట, ప్రారంభించు మొదలుపెట్టు, ఏరు నది. మా ఊరి ఏరు రచించిన కవి మధురాంతకం రాజారాం. ఇతను సుప్రసిద్ధ కథకులు. రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశారు. మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను చిత్రించారు. ఉత్తమ ఉపాధ్యాయులు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఇప్పుడు ఈ కవి పరిచయంలో ఇంపార్టెంటు. ఇతను రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశారన్నమాట. ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా అందుకున్నారు. ఇక్కడ చూడండి, ఈ బాక్స్లో మన కృష్ణా నది గురించి ఇచ్చారు. అది కూడా ఇంపార్టెంటు. తెలుగువారి కృష్ణవేణి అని, కృష్ణమ్మ అని, కృష్ణ అని ఆప్యాయంగా పిలిచే నది కృష్ణా నది. ఈ కృష్ణానది యొక్క వివిధ పేర్లు కృష్ణవేణి, కృష్ణమ్మ, కృష్ణ. ఇది పడమటి కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద పుట్టింది. పడమటి కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద పుట్టింది. ఇక్కడ నుండి కృష్ణమ్మ కొండలు కోనలు దాటి శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం ఆనకట్టల ద్వారా పంటలతో సస్యశ్యామలం చేస్తుంది. దాదాపు 1400 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. చివరికి హంసల దీవి వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. చూడండి, ఇక్కడ మన క్వశ్చన్స్ ఇచ్చారు. కృష్ణ అనేది ఎక్కడ పుట్టింది? పడమటి కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద పుట్టింది. కృష్ణమ్మను ఏ పేర్లతో పిలుస్తారు? కృష్ణవేణి, కృష్ణమ్మ, కృష్ణ అని. కృష్ణమ్మ ఎలా ప్రవహిస్తుంది? కృష్ణమ్మ కొండలు కోనలు దాటి శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం ఆనకట్టల ద్వారా పంటలతో సస్యశ్యామలం చేస్తుంది. చూడండి, ఇక్కడ తప్పొప్పులు ఇచ్చారు కదా. కృష్ణానది 1500 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని ఇచ్చారు. చూడండి, మనకు అక్కడ 1400 కిలోమీటర్లే ప్రయాణిస్తుందని చెప్పారు కదా. సో ఇది రాంగ్. కృష్ణానది పడమటి కనుమల్లో పుట్టిందా అంటున్నారు. అవును, పడమటి కనుమల్లోని మహాబలేశ్వరం వద్ద పుట్టింది. సో ఇది కరెక్టే.
నాగార్జున సాగర్ ఆనకట్ట కృష్ణానదిపై ఉంది. ఎస్, ఇది కూడా కరెక్టే. కృష్ణమ్మ బంగాళాఖాతంలో కలుస్తుంది. అవును, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, కింద గీత గీసిన పదాలకు సమాన అర్థాలు గల పదాలతో వాక్యాలు తిరిగి రాయండి. చూడండి, గీత గీసిన పదాలకు సమాన అర్థాలు అంటే అర్థాలు అన్నమాట. ఇరువైపులా, రెండు వైపులా, ఏడాదికి, సంవత్సరానికి, వినువీధిలో, ఆకాశంలో. చూడండి, ఈ మాసపు పాట పంట చేలు అని ఇచ్చారు కదా. ఈ పంట చేలు చూడండి. పంట చేల గట్ల మీద నడవాలి, ఊహలేమో లెక్కలొచ్చి ఎగరాలి, మా ఊరికొకసారి పోయి రావాలి, జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి, ఒయ్యారి నడకలతో ఆ ఏరు దాటితే మా ఊరు, ఊరు మధ్య కోవెల కోనేరు, ఒక్కసారి చూస్తిరా తిరిగిపోలేరు, పచ్చని పచ్చిక పైన మేను వాల్చాలి, పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి, ఏరు దాటి తోటతోపు తిరగాలి, ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి, చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి, మనసు విప్పి మాట్లాడే మనుషులు కలవాలి, ఒకరికొకరు ఆప్యాయతలొలక బొయ్యాలి, ఆగలేక నా కన్నులు చెమ్మగిల్లాలి, పంట చేలు గట్ల మీద నడవాలి, ఊహలేమో రెక్కలొచ్చి ఎగరాలి. ఈ పంట చేలు కవి పరిచయం చూద్దాం. పంట చేలు పాటనే రాసిన కవి పాలగుమ్మి విశ్వనాథం. పాలగుమ్మి విశ్వనాథం. ఈ పాలగుమ్మి విశ్వనాథం ఆకాశవాణిలో పనిచేశారు. లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. వేలాది పాటలకు సంగీతం కూర్చారు గీతకర్త. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఈ మాసపు కథలోనికి వెళ్దాం. ఈ మాసపు కథ బుద్ధిబలం. ఈ బుద్ధిబలాన్ని పంచతంత్ర కథల నుంచి తీసుకున్నారు. ఇప్పుడు కథ చూద్దాం. ఒకప్పుడు బాసురకం అనే ఒక పెద్ద సింహం ఉండేది. ఈ సింహం పేరు బాసురకం. అది అడవికి రాజు. ప్రతిరోజు ఎన్నో జంతువులను వేటాడి చంపేది. కానీ దానికి రోజుకొక జంతువు చాలు. ఒకరోజు అడవిలో జంతువులన్నీ బాసురకం దగ్గరకు వెళ్ళాయి. ప్రభు, రాజు కర్తవ్యం తన భృత్యుల్ని రక్షించడం, వాళ్లను నాశనం చేయడం కాదు. మీరు అనవసరంగా ఎన్నో జంతువులను చంపుతున్నారు. మీరు మీ గుహలోనే ఉంటే మేము మీకు ఆహారంగా రోజు ఒక జంతువుని పంపుతాం. మీరు దాన్ని చంపి తినవచ్చు అన్నాయి. సింహం ఒప్పుకుంది. కొంతకాలం ఈ ఏర్పాటు ప్రకారమే జరిగింది. ఒకరోజు ఒక కుందేలు వంతు వచ్చింది. అది సింహం గుహ వైపు మెల్లగా నడవడం ప్రారంభించింది. తోవలో పెద్ద బావి కనిపించింది. కుతూహలంతో ఆ బావిలోనికి తొంగి చూసింది. తన ప్రతిబింబం కనిపించింది. దానికి మెరుపులాంటి ఆలోచన తోచింది. సాయంకాలం దాకా ఉండి అది సింహం గుహకు వెళ్ళింది. సింహం ఆకలితో నకనకలాడుతూ ఉంది. కోపంతో ఊగిపోతూ ఉంది. కుందేలుపై అరిచింది. నీవు నాకు సరిపోయేంత జంతువువి కాదు. పైగా ఇంత ఆలస్యం చేశావు. నిన్ను, జంతువులన్నిటినీ కూడా చంపుతాను. కుందేలు చెప్పింది, మహారాజా, నా మీద కోపగించకండి. జంతువులకు తెలుసు మేం చాలా చిన్న జంతువులమని. అందుకే నాతో పాటు మరో ముగ్గురిని పంపాయి. తోవలో మరో సింహం ఎదురయ్యింది. తను మీకంటే పెద్దదాన్నని, బలమైన దాన్నని చెప్పింది. తనే అడవికి నిజమైన రాజునని చెప్పింది. నాతో వచ్చిన 3 కుందేళ్లను చంపి తిన్నది. ఈ విషయమంతా చెప్పడానికి నన్ను మీ వద్దకు పంపించింది. బాసురకానికి చాలా కోపం వచ్చింది. ఆ కొత్త సింహాన్ని చూడడానికి కుందేలుతో బయలుదేరింది. కుందేలు దాన్ని బావి దగ్గరకు తీసుకెళ్ళింది. సింహం నీళ్ళలో తన నీడను చూసుకుంది. బావిలో మరొక సింహం ఉన్నట్లు భ్రమించింది. భయంకరంగా గర్జిస్తూ బావిలో దూకింది. దాంతో బాసురకం పని పూర్తయింది. కుందేలు సంతోషంగా ఈ వార్తను జంతువులన్నిటికీ చెప్పింది. అన్నీ కలిసి క్రూరసింహం పీడ విరగడైనందుకు పండగ చేసుకున్నాయి. ఈ బుద్ధిబలాన్ని పంచతంత్ర కథల నుండి తీసుకున్నారు.